తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన టీవీకే అధికారానికి కూతవేటు దూరంలో ఆగిపోయింది. ఆ పార్టీ మరొక 11 మంది మద్దతు కూడగట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 108 సీట్లు గెలిచినప్పటికీ ఆ పార్టీ అధినేత విజయ్ 2 చోట్ల గెలవడంతో కేవలం 107 మంది మద్దతు మాత్రమే ఇప్పుడు టీవీకేకు ఉన్నట్టు. దీంతో ఇప్పుడు టీవీకే ఏం చేయబోతుంది అన్న చర్చ సాగుతోంది. ఆ పార్టీ ముందు పలు రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమితో జతకట్టడం. అదే జరిగితే బీజేపీతో టీవీకే విజయ్ కలిసిపోయారనేటువంటి ప్రచారం జరిగే ప్రమాదం ఉంటుంది. అది భవిష్యత్తులో విజయ్కి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఇస్తుంది. రెండోది, అన్నాడీఎంకే బీజేపీని వీడి బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇవ్వడం. అందుకు అన్నాడీఎంకే ఎంత మేరకు సిద్ధమవుతుంది, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిని వదులుకుని రాష్ట్రంలో టీవీకేతో జతగట్టేందుకు ఆ పార్టీ ఎంత మేరకు సన్నాహాలు చేసుకుంటుంది అన్నది కూడా ప్రశ్నార్థకం. అదే జరిగితే టీవీకే గవర్నమెంట్ స్థిరంగా ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. దానికి తోడు అన్నాడీఎంకే బేస్ కూడా భవిష్యత్తులో టీవీకే వైపు మళ్ళడానికి దోహదపడుతుంది. ఇక మూడో ఆప్షన్, కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు సపోర్ట్ చేయడం. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లు టీవీకే ప్రభుత్వం మీద చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. వాటన్నిటిని విజయ్ అధిగమించగలరా అనే ప్రశ్న కూడా ఉంటుంది. ఇక వీటన్నిటికీ మించి నాలుగో ఆప్షన్ కూడా చిన్న పార్టీలు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 12 పార్టీలకి ప్రాతినిధ్యం దక్కింది. అందులో పిఎంకే 4, సిపిఎం 2, సిపిఐ 2, విసికే 2, అలా వివిధ పార్టీల సీట్లు ఉన్నాయి. కాబట్టి అన్ని పార్టీలని కలిపి కలగూరగంప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం విజయ్ చేస్తారా అనే ప్రశ్న కూడా ఉంది. ఇది జరిగితే విజయ్ నిత్యం చిన్న పార్టీల ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఇలా ఏ ఆప్షన్ని ఎంచుకుంటారు అనేది కూడా ప్రశ్న. వీటన్నిటితో పాటుగా డిఎంకే నేరుగా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ దానికి డిఎంకే ఇటు టీవీకే సహకరించే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏ కోసానా కనిపించట్లేదు. మరి ఈ తరుణంలో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకి ఇప్పటికే గవర్నర్కి విన్నవించారు. గవర్నర్ నేరుగా టీవీకేను ఆహ్వానించబోతున్నారు. ఆ తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బలాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఆ బల నిరూపణ విషయంలో విజయ్ ఏ మార్గాన్ని అనుసరిస్తారు, ఎవరితో ఏ తీరున సాగుతారు అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పటికీ సింపుల్ మెజార్టీ 118 సీట్లకు ఆ పార్టీ దూరంగా మిగిలిపోయింది. ఈ తరుణంలో ఇప్పుడు అసెంబ్లీలో బల నిరూపణ జరగాలంటే ఏదైనా ఒక పార్టీ బాయ్కాట్ చేస్తే ఆ మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి వస్తే అట్లా విజయ్ గట్టెక్కుతారా, కాకుంటే తన బల నిరూపణ విషయంలో ఇతర పార్టీలను కలుపుకుంటారా, కలుపుకుంటే ఏ పార్టీని కలుపుకుంటారు, ఎవరు సిద్ధమవుతారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర నేతలు టీవీకే విజయ్తో చర్చలు జరుపుతున్నారు. రాహుల్ గాంధీ కూడా టీవీకే విజయ్తో ఫోన్లో మంత్రాలు జరిపారు. దాదాపుగా కాంగ్రెస్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే దిశలో ఉన్నట్టుగా సంకేతాలు అయితే వస్తున్నాయి. మరి అదే జరిగితే జాతీయ స్థాయిలో డిఎంకే నిర్ణయం ఎట్లా ఉంటుంది అన్నది కూడా కీలకం. డిఎంకే కూటమి నుంచి ఇప్పుడు బయటకు వచ్చి కాంగ్రెస్ టీవీకే పక్షాన్ని చేరితే డిఎంకే అనివార్యంగా బీజేపీతో చేతులు కలిపే ప్రమాదం ఉండొచ్చు అని కాంగ్రెస్ భావిస్తోంది. మరి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది, టీవీకే విజయ్ ఎవరిని కలుపుకునే దిశలో అడుగులేస్తారు, ఆ పరిణామాలు భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. రాజకీయంగా తమిళనాడు ఇన్నాళ్ళుగా స్థిరత్వంతో సాగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. నిజానికి తమిళనాడులో ఎప్పుడు ఏకపక్ష తీర్పులు రావడం, అది 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారడం ఇదొక ఆనవాయితీ అన్నట్టుగా కనిపించింది. కానీ ఈసారి ఆ ఆనవాయితీ పూర్తిగా చెదిరిపోయింది. సిట్టింగ్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పటికీ డిఎంకే స్థానంలో అన్నాడీఎంకే స్థానంలో డిఎంకే వచ్చే సంప్రదాయం అయితే పక్కకు పోయి మూడో పార్టీ తెర మీదకి వచ్చింది. దాంతోపాటుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే టీవీకే మిగిలిన తప్ప సింపుల్ మెజార్టీ కూడా చేరువు కాలేకపోయింది. ఇలాంటి తరుణంలో భవిష్యత్ తమిళ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి అనేక ఒత్తిళ్లని విజయ్ ఎలా ఎదుర్కోగలరు అనేటువంటి ప్రశ్న కూడా ఉంటుంది. రాజకీయంగా అనుభవం లేనటువంటి విజయ్ ఇలాంటి బొటాబొటి
ప్రభుత్వాన్ని ఏ తీరున ముందుకు సాగిస్తారు, సంకీర్ణ ప్రభుత్వాన్ని తమిళనాడులో తొలిసారి ఎలా నడపగలుగుతారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ప్రశ్నలు, టీవీకే భవిష్యత్తుని నిర్ణయించబోయేటువంటి అంశాలు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది మాత్రం అత్యంత కీలకమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది.